గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఈరోజు మార్నింగ్ లేవగానే ఎలా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుని రోజు తాగి హాట్ వాటర్ అయితే తాగాను అనమాట. తాగిన తర్వాత మొత్తం కిచెన్లో ఉన్న ప్లేట్స్ అన్నీ కడిగాను. ఇవి బ్రేక్ఫాస్ట్ అనమాట. మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఒక రౌండ్ అయిపోయింది, మళ్ళీ ఒక రౌండ్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లోకి రవికి ఇంకా దోశ పిండి ఉన్నాను అనమాట కొంచెము. అదైతే దానికి ఎగ్ దోశ వేసి పెట్టాను ఇవ్వాలి. నేను కొంచెం రైస్ ఉంటే దీన్ని ఎగ్ రైస్ చేసుకున్నా. పిల్లలకైతే వాళ్ళు వేసిన తర్వాత ఉప్మా, బ్యాంబినో కానీ, దొడ్డు ఉప్మా కానీ, సన్న ఉప్మా కానీ మూడిట్లో ఏదో ఒకటి చేసి పెడతాను. ఇప్పుడైతే రవి ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. తనకి వెళ్ళి దోశ ఇచ్చేసారు. అది ఎగ్ దోశ వేసాను. ఎగ్ దోశ తన కోసం వేసా, ఒక్కటి తింటాడు అంతే. సో అందుకని తనకైతే ఇప్పుడు ఎగ్ దోశ ఇచ్చి నేను ఎగ్ రైస్ తింటాను. పిల్లలు పడుకున్నారు, ఇంకా ఇవ్వలేదు. రవి గుడ్ మార్నింగ్. నేను తినేలా బనానా. మార్నింగ్ ఇవ్వగానే వాడు బనానా అడుగుతాడు. గున్నా నేను తినాలా? నేను ఓపెన్ చేసి ఇస్తా. అయ్యా అయ్యా, అమ్మమ్మ తింటావా? బనానా తింటావా? చికెన్ తింటావా? మరేం తింటావు? బనానా తింటావా? తిను. నేను ఎవ్వరు చూస్తలే. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఎవరు డ్రెస్ వేసుకున్నావు? కానీ ఎవరి డ్రెస్ ఎక్కున్నావమ్మా? ఎవరిది? అక్కడ చెక్కున్నావా? పాప అయితే పడుకుంది. ధరేశ్వరి బే, మళ్ళీ ఇవ్వవా? లే తల్లి, మాలిక్ రెడ్డి వస్తాడు. లే ప్లీజ్ లే. లోపల బెడ్రూమ్లో వండుకోపో. మళ్ళా పడుకుంటావా? పో. ట్యాంక్ బండ్ చూపెట్టు, అది చూపెట్టినది టాటూ నోట్లో పెట్టుకున్నా. ఫింగర్ నోట్లో పెట్టుకున్నావు కదా, చూపెట్టు ఒకసారి. ఇట్లా చూపెట్టు, మంచిగా చూపెట్టు ఫింగర్. ఇగో వాళ్ళ తమ్మునికి ఆమెకి ఇలా సేమ్. ఇంకా ఇది ఇగో మొత్తం ఆమె ఫింగర్ నోట్లో పెట్టుకుంటే మర్చిపోయినాం, వేయించినాం. అడిగిన బాగా వచ్చి. సరే లోపల వెళ్ళి బెడ్రూమ్లో వండుకోపో. పిల్లల కోసం బ్యాంబినో ఉప్మా అయితే చేశానమాట. పాప తినేసింది, బాబుకి తినిపిస్తున్నాను. ఇక్కడ పప్పు తిండి అనగానే మా పాపకి ఏడుపు. కొంచెం తినేసాయి, కొంచెం పల్లీలు తినకు, అవి సైడ్ కానీ కొంచెం తినేసాయి, ఆఫ్ తినేసాయి. తిండి అనగా కొంచెం తిన, సగం సైడ్లో మొత్తం తినేసాయి. తిండి అనగా ఏడుపు వస్తుంది మా పాపకి. ఇక్కడ పెసరపప్పు చేస్తున్నాను అనమాట. ఉడకబెట్టాను పెసరపప్పు టమాటో చేయడానికి. ఫస్ట్ అయితే ఉడకబెట్టాను. ఇక్కడ రైస్ పెట్టేసాను, అయిపోతుంది. ఇంకొంచెం తిను, కొంచెం కొంచెం ప్లీజ్. ఎవరైనా తన్నులు పడితే మరి. ఎగ్ తింటావా? రోజు చపాతీలు చేయాలా? ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయి, కొంచెం కంప్లీట్ చేయి. బాబు కొంచెం ఉంది, మీద కూడా కొంచెం ఉంది, తినేస్తే అయిపోతుంది. అదే అడబెట్టుకుని కూర్చొని తినపట్టు, 2 ముద్దలలో అయిపోతుంది. సరేనా? రైస్లో వాటర్ అయితే అయిపోయినాయి, మూత పెట్టేస్తున్నా. ఏంటి చెప్పు ప్లీజ్. బనానా ఒక్కటే తినాలి రోజు. మార్నింగ్ తిన్నావు కదా ఆల్రెడీ. ప్లీజా? ఎగ్ తింటావా? ఎగ్ తింటావా? పప్పు చూడండి ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలి. అయిపోయింది. వాటర్ చేస్తానమాట. కొంచెం పిల్లలు కూడా తినాలి కదా. దాంట్లోకి పోపులోకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఎల్లిగడ్డలు కూడా తీసి పెట్టుకున్నాను. జస్ట్ ఇంకా పోపు వేయడమే. సో ఇప్పుడైతే దీన్ని పోపు వేసేసి, రైస్ అయిపోయింది పక్కన, దీన్ని కూడా పోపు వేస్తే అయిపోతుంది. ఇప్పుడే పోపు వేయడం కూడా అయిపోయింది. ఘాటు వస్తుంది అనమాట. ఇంకా పప్పు కర్రీ, సారీ పప్పు అన్నం అయితే అయిపోయింది. కిచెన్లో ఎక్కువ ఏం లేవన్నమాట. పోపు వేసింది. ఇక్కడ ఆయిల్ కాన్ అయితే నానబెట్టాను, కడగాలి. సో రవి వచ్చే ముందు వడియాలు వేసుకుంటే అయిపోతాయి అనమాట, పాపడాలు. ఇప్పుడైతే కొన్ని హ్యాండ్ వాష్ కొత్త బట్టలు తీసుకొచ్చినాం అనమాట పాపకి. అవి విశాల్లో తీసుకొచ్చాం కదా, విశాల్వి కొన్ని వాటర్లో తీసి ఆరేయాలన్నమాట. దాని తర్వాత కొంచెం వాషింగ్ మిషన్లో వేసేస్తే వర్క్ అయిపోతుంది. పిల్లలు అయితే రాసుకుంటారు అనమాట, ఇద్దరు. చూపిస్తాను. అయిపోయిందా తల్లి? అలానే రాసింది. గుడ్ జాబ్. మొన్న మర్చిపోయింది, ఈరోజు రాసింది. వాడేమో డిస్టర్బ్ చేస్తుండు. రైట్, ఏబిసిడి.
గున్ను బాబు కోసం ఎగ్ వాళ్ళు ఎక్కడ పెట్టుకోరేమో అక్కడ ఉండదు చూడు అక్కడ కానీ ఏం తింటున్నావా అగ్గు తింటున్నావా నాకు ఇష్టవా ఇష్టవా ఇస్తావా కొంచెం ఇయ్యవా తినేస్తాను తెలుసు మనకి ఇస్తే ఇది ఎట్లా ఇయ్యవా కొంచెం ఈమె చూడు మేము అందరం తినడానికి కూర్చున్నా రాదు మా ఇంట్లో ఈరోజు ఏం లేదు ఇది అన్నం ఎగ్ వేసిన అనమాట దీంట్లో అందుకు ఇట్లా అయింది టమాటో పప్పు స్మెల్ బాగా వస్తుంది తీయగానే ఇవి నేను చేశాను ఇవి మా అత్తమ్మ చేసింది ఇవి కూడా మా అత్తమ్మ చేసింది డాన్స్ స్కూల్కి వెళ్దామని చెప్పి ముగ్గురం రెడీ కూర్చున్నాం వర్షం పడుతుంది రవి ఏమో ఆటో బుక్ చేసుకుని వెళ్ళు రోజుగా వర్షం పడితే దుమ్మ కొడతావా అని అంటుండు ఎన్ని రోజులని ఆటో బుక్ చేసుకుని వెళ్ళాలి రోజు ఇప్పుడైతే వాళ్ళిద్దరిని రెడీ చేసిన ఆడుకుంటారు టీ తాగి పోతనమాట ఎట్లా ఆడుకుంటారు చూడండి ఇద్దరు సో రెడీ అయి కూర్చున్నా వర్షం పడుతుంది పోవాలి ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని పోవాలి కొంచెం సన్నగా పడుతుంది అనమాట మళ్ళీ పిల్లలు ఇద్దరిని పెట్టుకుని ఆటో నడుచుకుంటూ వెళ్ళి బస్సులో ఎక్కలేను కదా సో అందుకని రవి అయితే ఆటోలో వెళ్ళు రిటర్న్లో చూద్దాంలే అని అన్నాడు అందుకే ఇక రెడీ అయిపోయినాం అనమాట రెడీ అయిపోయాము ఇప్పుడు ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలి పిల్లలతో ఇప్పుడే డాన్స్ స్కూల్కి బయలుదేరా వర్షంలో కూడా తీసుకెళ్ళాలంట ఆమె తీసుకెళ్ళాలా నేను డాన్స్ స్కూల్కి చెప్పు వర్షం పడుతుందని వాళ్ళ డాడీ మై హస్బెండ్ స్నాక్స్ తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చాడు చూడు రోల్ రప్ప నిన్న బయటకు వెళ్ళినప్పుడు అడిగిన అనమాట ఇక్కడ రోల్ రప్ప ఉండాలి కదా అని సో గ్లోరియా ఫేవరెట్ అనమాట ఇది షవర్మా ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అంట మా పాప కోసం ఇది మమ్మీకి ఇచ్చేసి వాళ్ళ డాడీకి ఇస్తుంది అక్కడికి ఇచ్చేపేస్తుంది పట్టుకుని ఇది ఓపెన్ చేయి అప్పటి వరకు థ్యాంక్ యూ రాజమ్మా థ్యాంక్ యూ పప్పా సార్ థ్యాంక్ యూ పప్పా థ్యాంక్ యూ అమ్మంట సిట్ ప్రాపర్లీ కదా థ్యాంక్ యూ కొన్ని బాగుందా లిక్ చేస్తున్నావు ఇందిరా తిను బయట చేసుకుని తిను బాగుందా గ్లోరేనా ఎవరు తెచ్చారు నా కోసం తెచ్చిండు థ్యాంక్ యూ